మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు గ్రామ పంచాయతీలో గ్రామానికి చెందిన కట్ట మల్లికార్జునరావు గత 2 సంవత్సరాల క్రితం 174/2, 169/2, 169/3 సర్వే నెంబర్లో స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం అక్రమ లేఅవుట్ కి చెందిందని, ఎటువంటి సౌకర్యాలు ఇవ్వలేమని పంచాయతీ వారు తెలియజేయడంతో గత 2 సంవత్సరాల నుండి 22 కంప్లైంట్లు బాపట్ల స్పందనలో కానీ పంచాయతీలో కానీ ఇతను ఇవ్వడం జరిగింది. అలాగే నాగభైరవ చంద్రశేఖర్ అనే అతను కూడా బాధితుడుగా, ఆయన కూడా సరైన న్యాయం మాకు జరగాలని, మాలాంటి బాధితులు ఎంతో మందికి ఇలాంటి లేఅవుట్ల వల్ల అన్యాయం జరుగుతుందని వీటన్నింటిపై విచారణ జరిపి మాటూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లను, లేఅవుట్లను పరిశీలించి ఎక్కడైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాటిని గుర్తించే బాధితులకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు పంచాయతీ సెక్రటరీని కలిసి కోరడం జరిగింది. మాది మాటూరు మండలం మాటూరు విలేజ్ బాపట్ల జిల్లాలోని తూర్పు బజార్న వినాయకుడి గుడి పక్కన దక్షిణం వైపు గల సర్వే నెంబర్ 174/2, 169/2, 169/3లో గల ఇల్లీగల్ లేఅవుట్స్లో తెలియకుండా మేము వెంచర్లో ఫ్లాట్ కొనడం జరిగింది. ఈ ఫ్లాట్లో వెంచర్ ఇల్లీగల్ లేఅవుట్ వల్ల ఇక్కడ సరైన రోడ్లు, సరైన కాలువలు, సరైన పర్యావరణం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. దీని విషయమై కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పలుమార్లు అర్జీ ఇచ్చాం. ఇప్పుడు గత 15 సార్లుగా అర్జీ ఇచ్చాం. మాకు ఎటువంటి వాళ్ళు అర్జీ ఇచ్చగా కలెక్టర్ గారు గ్రామ పంచాయతీ ఈవో గారికి లెటర్ రాయడం జరిగింది. ఈవో గారు ఎటువంటి స్పందన ఇవ్వలేదు మాకు. ఇప్పుడు చివరగా 23వ తారీఖు 9వ నెల 2024లో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దాని విషయమై ఈవో గారిని కలవడానికి వచ్చింది. గ్రామ పంచాయతీకి ఈవో గారిని కలవడానికి వచ్చాం. దీని విషయమై ఈవో గారిని కలవగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు గ్రామంలోని సర్వే నెంబర్ 174/2, 169/2, 169/3లో ఇల్లీగల్ వెంచర్స్ వేయటం వల్ల మేము నష్టపోయిన ప్రజానీకాన్ని. మేము దీని మీద పలుమార్లు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీకి ఇన్నిసార్లు అర్జీ ఇచ్చినా స్పందించలేదు. ఇప్పుడు చివరగా 23వ తారీఖు 9/2024లో అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద గ్రామ పంచాయతీ కార్యాలయం కలవడానికి వచ్చాము. దీనికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీనికి కారకులైన వాళ్ళ మీద క్రిమినల్ కేసు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.